నేను ఒక్కసారి థింక్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటా. పక్క వాళ్ళు నాశనం అయిపోతే చూసి ఆనందపడే ఈ రోజుల్లో వేరే వాళ్ళు బాగుండాలని కోరుకునే మీలాంటి వాళ్ళు అసలు ఎక్కడ దొరకరు. పక్క వాళ్ళ బాధలు పట్టించుకుంటేనే రేపు మన బాధలు పంచుకుంటానికి మనుషులు ఉంటారండి. ఆయన ఇప్పుడు నేను చేసిన పెద్ద సాయమే ఉంది, జస్ట్ ఒక మాట అంతే. కొన్నిసార్లు మాటలే చాలా విలువైనవి. డబ్బులు కూడా చేయలేని పనులు మాటలు మాత్రమే చేయగలవు. క్లయింట్ ఐశ్వర్య గారు కాస్త మిస్సెస్ ఐశ్వర్య గారు అవుతున్నారనమాట. నవ్వుతో సరిపెట్టేస్తే కుదరదండి, పార్టీ కావాలి మాకు. హలో, ఏమైందమ్మా? ఎక్కడున్నావు? సరే అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇన్ని రోజులు నేను బెంగళూరులో ఉంటుంది బిజినెస్ కోసం కాదు, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి వెయిట్ చేశాను. మరి నేనెవరిని అనుకోవచ్చు? నాకు లైఫ్లో ఎదుగుదల కావాలనే విషయం నాకు అర్థమైంది. అది నీతో ఉంటే జరగదు. అందుకే ఒక డబ్బున్న అమ్మాయితో రిలేషన్లో